ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికి వందనములు. ఇది నువ్వు దేవుని వాక్యం నుంచి కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రియమైన వారులారా, దావీదు యొక్క దినచర్య, తన యొక్క దినం ఏం చేస్తున్నాడు అనే విషయం ఇక్కడ రాయబడింది. గొర్రెల కాపులో ఉన్నప్పుడు ఆయన దేవుని కీర్తిస్తూ వచ్చినాడు, దేవుని గణపరుస్తూ వచ్చినాడు. దావీదు గురించి ఏం రాసిందంటే, ఇశ్రాయేల్ యొక్క మధుర గాయకుడుగా ఉన్నాడు. దేవుడు దావీదు యొక్క పాటలు వినడానికి ఇష్టపడ్డట్టు, దావీదు కీర్తిస్తే ఆ వినడానికి ఇష్టపడ్డట్టుగా మనం చాలాసార్లు చూడగలుగుతాం. ఇశ్రాయేల్ యొక్క మధుర గాయకుడుగా దావీదు ఉంటూ వచ్చినాడు. అయితే ఆ గొప్ప గాయకుడు ఆయన దావీదును దేవుడు ఏం చేసినాడు, ఆ గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొని వచ్చి ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకించినాడు. తను పోయిన చోటలైనా ఆయనను కాపాడుతూ వచ్చినాడు. తన మార్గములన్నింటిలో కూడా భద్రపరుస్తూ వచ్చినాడు. శత్రు భయం నుంచి, అపవిత్ర దుష్ట శక్తుల భయం నుండి, దుష్ట మృగముల బలం నుండి ఆయన తప్పిస్తూనే వచ్చినాడు. అయితే దావీదు ఎప్పుడు కూడా ఆ దేవుని మర్చిపోక ఇక్కడ ఒక చక్కని మాట దేవుని గురించి ఆయన జీవితంలో ఉన్న విధానం చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన నాలకించును. ఎంత విచిత్రమైన జీవితం చూడండి. ఉదయమున, సాయంత్రమున, మధ్యాహ్నమున. అంటే దినానికి 3 పూటలు మనం అన్నం తింటాం. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం సాయంత్రం అని. ఇక్కడ సాయంత్రము, ఉదయం, మధ్యాహ్నం, ఇట్లా 3 పూటలు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఇది ఏం చూపిస్తుందంటే చాలా విచిత్రమైన జీవితం చూపిస్తుంది. మన జీవితాల్లో ఈ గొప్ప అనుభవం గుండా మనం వెళ్ళలేక మన జీవితాలను మనం నష్టపరుచుకునే వారంగా ఉన్నాం. ఆయనకు ఎల్లప్పుడూ కూడా ఆ దేవునితో సంబంధము ఉంది అనే విషయం బయలుపరచబడుతుంది. ఏముందంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనం చివరి లైన్లో ఏముందంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఏమంటున్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నీవు నేను ఏమైనా చేస్తున్నామంటే ఆయన లేకుండా చేయలేము. అది చాలా జాగ్రత్త. ఒక్కసారి శ్వాస మనం తీసుకున్నది మళ్ళీ బయటికి వదులుతున్నామంటే ఆయన కృప లేనిది మనం బతకలేము. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కీర్తనలలో రాయబడ్డ మాట ఏమనంటే, ప్రతి దినము ఆయన కాపాడుతున్నాడు అని కీర్తనలు 68వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. అయితే యెషయా గ్రంథం 27:3వ వచనంలో ప్రతి క్షణము నేను దాన్ని కాపు కాస్తున్నా అని చెప్పినాడు. కానీ ప్రతి సెకను కూడా, అనుక్షణం కూడా ఆయన నిన్ను నన్ను భద్రపరుస్తున్నాడు అనే విషయం మనం గుర్తెరగాలి. ఆ గొప్ప అనుభవం కలిగిన ఆ దేవునితో, ఆ గొప్ప ప్రభావం కలిగిన ఆ దేవునితో దావీదు ఉన్న స్థితి ఏంటంటే ప్రతినిత్యం కూడా ప్రార్థన జీవితం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నం అంటే 3 పూటలు తింటున్నట్టు కాదు, 3 పూటలు ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది. ఎప్పటికీ ఆయన దేవునితో సంబంధం ఉన్నది. అందుకే దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు నీరసిల్లెను. ఒక విశ్వాసి, యేసు ప్రభు నెరిగిన వ్యక్తి, నువ్వు ప్రార్థనలో ఉంటే అంతకంతకు వర్ధిల్లుతావు. నువ్వు ప్రార్థన లేకపోతే, అంటే దేవునితో సంబంధం లేకపోతే అంతకంతకు నీరసిద్దిపోతావు. చెప్పుకోవచ్చు, నేను అప్పుడు బాప్తిసం పొందిన, మారుమనసు పొందిన, రక్షింపబడ్డా, ఇన్ని మందిరాలకు నేను ఇంత డొనేషన్ ఇచ్చిన, ఇంత పరిచర్య చేసిన, ఇంతమంది సువార్త చేసిన అని అనుకుంటుండొచ్చు. కానీ అది ఏం ఫలింపు రాదు. దేవునితో నీకున్న సంబంధం ఎలాంటిది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సూక్ష్మమైన విషయం. చాలా అర్థం కాని విషయం ఏంటంటే, నీకు దేవునితో సంబంధం ఉందా? ఈ దేవుడు నీకు ప్రత్యేకంగా ఉన్నాడా? ఆయనతో రహస్యంగా కొద్దిసేపు గడిపే సమయం ఉందా అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎట్లా అంటే ప్రతిదానికి సమయం ఉంటుంది, ప్రతిదానికి సమయం ఉంది. స్కూల్కి పోవాలంటే మన డ్యూటీ టైం ఎంత అంటే 8 గంటల డ్యూటీ టైం ఉంటుంది. ఇంకా చూస్తే మనం నిద్ర ఎన్ని గంటలు అంటే దాదాపు 6-7 గంటలు ఉండాలనుకుంటాం. కానీ ప్రార్థనకి ఎంత సమయమో ఒకసారి మనం మన మనసు మీద చేసేసుకొని ఆలోచన చేద్దాం. డ్యూటీ టైము 8 గంటలు, ఆఫీస్ వాళ్ళు 8 గంటలు పెట్టారు. నిద్ర ఎన్ని గంటలు పోవాలంటే కనీసం 6 గంటలను పండుకోవాలని డాక్టర్ చెప్తాడు. కానీ మనం ఎన్ని గంటలు దేవునితో ప్రార్థన చేయాలనేది మన జీవితానికే వదిలేసుకుందాం. మనం బుద్ధి తెచ్చుకొని
ఆయనతో దావీదుకున్న సంబంధం మనం కలిగి ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించింది గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. దావీదుకున్న మంచి లక్షణాలు మేము కలిగి ఉండి నిన్ను గణపరిచినట్లు నీ యొద్ద మొరపెట్టినట్టు సహాయపడమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించారు. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.